మహిళా దినోత్సవ సంబరాలు జూబ్లీ హిల్స్ మార్చ్ 8 సోమాజిగూడ కార్పొరేటర్ వనం సంగీత శ్రీనివాస్ యాదవ్ను మహిళా దినోత్సవం సందర్భంగా సన్మానం చేసిన వివిధ కాలనీవాసి. మహిళా దినోత్సవం సందర్భంగా నాగార్జున కాలనీ, అంబేద్కర్ నగర్, సుభాష్ నగర్, ఎస్బీహెచ్ కాలనీ సంధించిన మహిళా సంఘాల వారు విచ్చేసి కార్పొరేటర్ వనం సంగీత శ్రీనివాస్ యాదవ్ను సాలువాతో సత్కరించారు. గతంలో ఇక్కడ ఎంతో సివరేజ్ సమస్య ఉండి మీరందరూ బయట రావడానికి కూడా చాలా ఇబ్బందికరం పడేవాళ్ళు. అలాంటిది మనకి ఒక పర్మనెంట్ సొల్యూషన్గా సివరేజ్ లైన్ కానీ రోడ్ కానీ వేసి ఇప్పుడు మంచిగా అయింది. ఇప్పుడు నా తరఫు నుండి మీకు ఒకటే పెండింగ్ ఏంది అంటే పెన్షన్స్, ఇంద్రమ్మ ఇల్లు. మరి కాంగ్రెస్ గవర్నమెంట్ ఏదైతే 6 గ్యారంటీలతోని ఈరోజు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మనకి 6 గ్యారంటీలో 4 గ్యారంటీలు ప్రభుత్వం మనకు అందజేస్తుంది. అందులో బస్సు, గ్యాస్, 200 యూనిట్స్ కరెంటు అన్నీ మనకి వచ్చాయి, అమల్లో అవుతున్నాయి. కానీ రానివి పెన్షన్స్, ఇంద్రమ్మ ఇల్లులు. ఇప్పుడు మన ముఖ్యమంత్రి రేవంత్ అన్న మరియు నవీన్ అన్న మొన్న మాకు పిలిచి కూడా చెప్పడం జరిగింది, ఎవరైతే అర్హతలు ఉంటారో గతంలో మరి ఏదైతే లక్కీ డ్రా తీసినందుకు ఎవరికి వెళ్ళిందో ఉన్నవారికి రావడం చాలా తప్పు జరిగింది. కావున ఈసారి ప్రతి ఒక్కరిని ఎవరైతే అర్హతలు లేని వారినే ఎంపిక చేయాలన్న సంకల్పంతో కాంగ్రెస్ గవర్నమెంట్ రేవంత్ అన్న మరియు నవీన్ అన్న చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు. అదేవిధంగా ఎవరైతే నిజంగా అర్హతలు ఉన్నారో వారికి ఇప్పించే బాధ్యతగా మేము తీసుకుంటున్నాము. అలా ఇంద్రమ్మ ఇల్లులు ప్రతి ఒక్కరికి ఇచ్చే రెస్పాన్సిబిలిటీ మాదొక్కటే పెండింగ్ ఉంది. అవి కూడా గవర్నమెంట్ ఇవ్వడానికి గ్రౌండ్ వర్క్ చేస్తుంది. త్వరలోనే మార్చ్ ఎండింగ్లో రాబోతున్నాయి. మరి నన్ను ఈరోజు ఇంత ఆప్యాయంగా చూసి నేను అందరికీ ధన్యవాదాలు. మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ప్రతి మార్చ్ 8వ తారీఖు ప్రపంచం మొత్తం కూడా ఇవాళ మహిళలని, వాళ్ళ బాధ్యతలని, వాళ్ళ ఇంపార్టెన్స్ గురించి ఒక రోజు ఉండాలని చెప్పి ప్రపంచం మొత్తంలో ఉంది. భారతదేశంలో ఏంటంటే ఒక దేవతగా, ఒక మాతృమూర్తిని, స్త్రీమూర్తిని తల్లిగా, ఒక దేవతగా మనం పూజించే భారతదేశము. మన దేశం పేరే భారత మాత, తెలుగు తల్లి, తెలంగాణ తల్లి. భూమిని మొత్తము భూమాతగా అంత ఓర్పు, అంత సహనము, సంసారం వచ్చిన తర్వాత ఎన్నో చిక్కులు అత్తమామలతో కానీ, ఇంట్లో కానీ, భర్తతో కానీ, పిల్లలతో కానీ ఎన్నో సమస్యలతో సతమతం అవుతూ అన్నీ దిగమింగుకొని ఆ ఇంటిని కాపాడుకోవాలి, పుట్టిన పిల్లలకి మంచి చదువు చెప్పించుకోవాలి, అత్తమామలకు మంచి పేరు తేవాలి, పుట్టింటికి మంచి పేరు తేవాలి, మెట్టింటికి మంచి పేరు తేవాలని ఎన్ని సమస్యలు వచ్చినా మనసులో దాచుకొని భూదేవంత ఓర్పుతోని మీరందరూ కూడా ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ముఖంలో నవ్వుతూ ఆ ఇంటి సమస్యలు గుట్టు నిప్పకుండా ఇంట్లోనే దాచుకొని ఎంతో సహనంతో ఈ యొక్క మాతృమూర్తి యొక్క గొప్పతనాన్ని ప్రతి మహిళ చాటుకుంటుంది. కాబట్టి అలాంటి అమ్మని మనము ఎంత పొగిడినా కూడా తక్కువనే. స్త్రీమూర్తిగా పుట్టడమే ఒక వరము. కానీ ఆ పుట్టిన తర్వాత ఎన్ని బాధలు అనుభవించాలనో, ఆ సీతమ్మ ఎన్ని అనుభవించిందో, ఎన్ని బాధలు అనుభవించిందో, ఆ సీతమ్మ భూమాత అంత ఓర్పు సహనం ఉన్నది అమ్మనే. కాబట్టి మీ అందరికి కూడా మరొక్కసారి పాదాభివందనాలు చేస్తూ, ప్రతి అమ్మకి, ప్రతి అక్కకి, ప్రతి చెల్లెకి వందనాలు చేస్తూ, ఇట్లనే మన పిల్లల జీవితాలు మనం